ఏపీలో అంగన్వాడీల సమ్మె 36వ రోజుకు చేరింది. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీలు వినూత్నంగా నిరసన తెలియజేశారు. సీఎం జగన్ తమకిచ్చిన మాట నిలబెట్టుకునేలా చేయాలని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిని వారు కోరారు. కనుమ పండుగ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయనకు బట్టలు పెట్టి పూజించారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబ్లేసు మండిపడ్డారు. వారిపై ఎస్మా ప్రయోగించడం బెదిరింపులకు దిగడమే అని ధ్వజమెత్తారు. 2 రోజుల్లో అంగన్వాడీల సమస్య పరిష్కరించకపోతే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. చర్యగా చర్చలు ప్రారంభించింది. వాస్తవానికి ఈ చర్చల్లో నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే చర్చలు 3 గంటలకని చెప్పి సాయంత్రం 6కో 6:30కో మొదలుపెట్టి అందులో కూడా ఈ శాఖకు సంబంధించిన మంత్రి హాజరు కాకుండా వాళ్ళు చర్చలు మొదలుపెట్టి చర్చల్లో మీరు అడిగినటువంటి 11 డిమాండ్లు 10 చేశాము, ఇక జీతాలకు సంబంధించి ఇప్పుడు చేయలేము, మీరు సమ్మెను విరమించి డ్యూటీలకు హాజరు కండి, లేకపోతే ఎస్మా ప్రయోగిస్తున్నాము, కొత్త వాళ్ళను అందరినీ పెట్టుకుంటాము, పాత వాళ్ళని తొలగించని చెప్పేసి బెదిరిస్తున్నాము. అందులో మేము చెప్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నీకు 26 రోజుల సమ్మె తర్వాత ఈ ఐసీడీఎస్ ప్రాజెక్టు అత్యవసర సర్వీసుల కింద ఉంది, చేస్తున్నామని గుర్తించినందుకు ధన్యవాదాలు.